అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో అంశం ఏమిటంటే తూర్పు భాగంలో చాలామంది గేట్లు పెడుతున్నారు. అంటే ఇక్కడ నేను ఒక చిన్న ఇంటి గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. కానీ ఇల్లులు చాలా పెద్దవి ఉంటాయి. కొంతమందికి బయట ఇల్లు ఎక్కడో ఉంటుంది, వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అది చిన్నగా వేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇది చిన్నగానే వేస్తానన్న ఇల్లు. ఇది కాంపౌండ్ వాళ్ళు. అయితే వీళ్ళకి స్థలం ఇంతవరకు ఉంటుంది, ఇలాగ ఉంటుంది స్థలం, ఇంతవరకు ఉంటుంది. ఈ మధ్యలో దారి పెట్టుకుంటారు. ఇక్కడ పువ్వుల మొక్కలు వేసుకుంటారు. పువ్వుల మొక్కలు అవి వేసుకుంటారు. ఇక్కడ చక్కగా వాళ్ళకి ఎలాగెలా కావాలో అన్నీ వేసుకుంటారు. కారు మామూలుగా ఇలా వచ్చేస్తుంది. ఇలా లోపలికి వచ్చి ఇక్కడ కారు పార్కింగ్ చేసుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ డోరే ఉంటుంది. ఇక్కడ డోరే ఉంటుంది. దీనికి ఇదంతా మామూలుగానే ఉంది. ఈ డోర్ ఉందంతే. ఈ డోర్ విషయం వదిలేండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద గేటు పెట్టారు, చాలా పెద్ద గేటు పెట్టారు. చాలా ఆర్చీల కింద ఇలా వేశారు. దీన్ని ఆర్చీ కింద వేసారు. ఇనుప గేటు పెట్టారు. ఇనుప గేటు పెట్టినప్పుడు ఇనుప గేటు వల్ల ఏమైపోయిందంటే తూర్పు బరువు అయిపోయింది. తూర్పు మొత్తం బరువు అయిపోయింది. అంటే వాళ్ళు అంటారు, చూశాను నేను వెళ్ళి, వాళ్ళు ఏమంటున్నారంటే అది కదండి గురుగారు, ఇక్కడి వరకే కదా మాకు ఇల్లు ఉన్నది, ఇక్కడ గేటు చిన్నది పెట్టుకున్నాం కదా, ఇక్కడ అసలు గేటే లేదు, చిన్నది కాదు. ఈ గేట్ నుంచి ఇలా వచ్చేస్తున్నారు ఇంట్లోకి. ఇక్కడ గేట్ ఎందుకంటే ఇంకా ఇల్లు ఉంది కదా, అందుకే ఇంటికి దూరంగా ఎక్కడో ఉంది కాబట్టి ఇక్కడ మేము పెట్టుకున్నాం అన్నారు. అంటే ఇంటికి ఎక్కడో దూరంగా ఎక్కడ ఉంది? ఇది ఇల్లే కదా, ఇది ఇల్లే. ఇంటికి దూరంగా ఎందుకు ఉంది? అది చూపిస్తాను చూడండి. చిన్నగా వేస్తున్నాను మీకు గుర్తుండడం కోసం. ఇది ఇలా ఉంది వాళ్ళ ఇల్లు. ఇలాగ మధ్యన రోడ్డు ఉంది నడవడానికి. ఇక్కడ మొక్కలు వేసుకున్నారు, చక్కటి మొక్కలు వేసుకున్నారు, బాగానే ఉంది. మరి ఇది ఈశాన్యంలోనే కదా ఉంది. ఈశాన్యం పెరగడం అంటే ఇక్కడ దీనికి ఇక్కడ వీళ్ళకి ఇది ఉంది. స్థలం ఇంత ఉంది, పర్వాలేదు, స్థలానికి ఏం లేదు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇక్కడి నుంచి ఇలాగ తీసుకుని వెళ్ళి మధ్యలో ఇక్కడ పెద్ద గేటు పెట్టారు. ఇది ఈశాన్యంలోకి వచ్చేస్తుంది. ఇది వీళ్ళ ఇంటికి ఈశాన్యం. ఇక్కడ పెట్టినా పెద్దదే అవుతుంది, అది అక్కడ పెట్టినా పెద్దదే అవుతుంది. పైగా పెద్దది పెట్టి వాళ్ళు ఏం చేశారు, దాని మీద లతలు అవన్నీ పాకించారు. పెద్ద గుబురుగా ఒక వృక్షాల కింద కనబడుతున్నాయి. అంటే ఇంతకీ ఏమైంది? అది తూర్పు భాగం బరువు అయిపోయింది. ఇది తూర్పు బరువు అయిపోయింది అనమాట. బరువు ఇంత బరువు ఉండకూడదు ఇక్కడ తూర్పుని. పోనీ లేదు, ఏది బరువు చేశారు? ఇదే బరువు చేశారు వాళ్ళు. ఇది ఎంత ఓకే, ఇదంతా ఓకే. ఇంతవరకు ఉంది వాళ్ళకి, చక్కగా వచ్చారు, ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడ ఈ గేట్ కట్టడం ఏంటి? పెద్ద గేటే కట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా పెద్ద గేట్ పెట్టుకోండి. కారులో వెళ్ళాలంటే ఏం వెళ్ళాలన్నా గేట్ ఎలా కట్టుకోవాలంటే తేలిగ్గా ఉండాలి. ఐరన్ తేలిగ్గా ఉండి, అంటే పెద్దంత లావు పైపులు తీసుకొచ్చేసి అక్కడ వేసేసి, మీకు ఇంట్లో కలిసే ఉంది ఇది తూర్పు, అది వచ్చిపోతున్నారు ఆయన. వాళ్ళకి చెప్పాను నేను, మీ ఇంట్లో కలిసి ఉంది ఇది తూర్పు, ఇది అక్కడే దూరంగా ఉంది కదండి, ఎక్కడో మేము నడిచి వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ పెట్టుకోవడం కాదు, మీకు కలిసే ఉంది అది. అంచేత దీన్ని ఒక చిన్న పైపులు ఇలాగ వేసుకుని చక్కగా చిన్నగా వేసుకోవాలన్నమాట. అంటప్పుడు ఇలా వచ్చేయచ్చు ఇల్లు. చిన్నగా వేసుకుని పైన ఇలా వేసి, ఇంకా ఇక్కడ స్థలం ఉంది, అది వాళ్ళది, ఇంటికి వీళ్ళది కాదు, ఎవరిదో స్థలం ఉంది కొంచెం బయట. ఇలా వేసుకుని దాన్ని చక్కగా లతల గీతలు అనేది. అసలు అదంతా తప్పు. ఈశాన్యంలో వాస్తుశాస్త్ర రీత్యా అసలు ఈశాన్య ప్రదేశంలో దూది వేసినా సరే బరువే అన్నారు శాస్త్రజ్ఞులు. వరాహమిహిరుడు
ఒక దూది వేశారంటే అక్కడ అది కూడా బరువే. మరి దూది వేస్తే బరువు అన్నప్పుడు ఇంత పెద్ద రాడ్లు పట్టుకొచ్చేసి పెద్ద పెద్ద గేట్లు కట్టేస్తే ఇంతకీ విషయం ఏమిటంటే చాలా పెద్ద ఉన్నవాళ్ళు వీళ్ళు, రిచ్ ఫ్యామిలీ 4 కొడుకులు అయ్యి పెద్ద ఇల్లు, ఇది చిన్నది కాదు, 4 అనుకుంటా, 3 కొడుకులు. ఒకరికొకరికి పట్టలేదు అందులో. తండ్రి మాట అంటే కొడుకు విండు, కొడుకు అంటే తండ్రి విండు. వాళ్ళది వ్యాపారం. ఆ వ్యాపారాన్ని భ్రష్టు పట్టించేశారనమాట. సరిగ్గా వెళ్ళక రాక దానికి అంతా కారణం ఈ గేటు, ఈశాన్యంలో దారుణమైనటువంటి పెట్టినటువంటి గేటు. ఆ గేటే దాళ్ళని ఎటు కాకుండా చేసేసింది. అప్పుడు ఏం చేసామంటే ఇది తీసేసి శుభ్రంగాను గేట్ని ఇలాగ పెట్టి ఇక్కడి నుంచి ఇలాగ పెట్టుకొని చిన్నగా తేలిగ్గా అలాగ దూరంగా. వీళ్ళు వచ్చేయడానికి ఏమీ లేదు, ఇక్కడ గట్టిగా పెట్టేసుకోవడం అంత అవసరమే లేదు. కారు రావడానికే లోపలికి అంచేత కారు వచ్చేటట్టుగా చేసాము. అలాగే ఇంకా ఇంట్లో ఏవో చిన్న ఉన్నాయిలేండి, పొరపాట్లు ఏమి ఉన్నాయి, చిన్న పొరపాట్లు లోపల. ఇప్పుడు అదంతా చెప్పాలంటే చాలా పెద్ద గ్రంథం అయిపోద్ది. లోపల ఇంట్లో కూడా చాలా తప్పులు చేశారు. ఎవరో చెప్పారంట ఈశాన్యంలో వేరే పట్టుకెళ్తే పెడితే బ్రహ్మాండమైనటువంటి లక్ష్మీదేవి కళకళ ఆడిపోతుంది మీ ఇంట్లోనూ అని చెప్పంటే ఆ ఈశాన్యంలో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి బ్రహ్మాండంగా బీరువా పెట్టారు, డబ్బున బీరువా. ఆ ఈశాన్యం బరువు అయిపోయింది. ఇక్కడేమో తూర్పు బరువు అయిపోయింది, ఇక్కడేమో ఈశాన్యం బరువు అయిపోయింది. ఇంకా ఉన్నాయి, అవన్నీ వాస్తు వక్రతలు అనేవి అవన్నీ ఉన్నాయి. కానీ స్థలం బ్రహ్మాండంగా ఉంది. తూర్పు బాగుంది, పడమర తక్కువగా ఉంది. ఇలాగ రోడ్డు వేసుకున్నారు, మొక్కలు వేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. కానీ వాస్తు ఎప్పుడైతే దాన్ని ప్రమాదంలో పడిపోయిందో ఆ వాస్తు చిక్కులో పడిపోయారు వాళ్ళు. ఆ వాస్తు వల్ల చిక్కులో పడ్డారు. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో కానీ, మీ ఇంట్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది వచ్చినా సరే వాస్తు వల్ల వస్తుందని మాత్రం ముందు గ్రహించండి. ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఒక 50,000 ఎంతో జీతం వస్తుంది, తెచ్చుకుంటున్నారు, ఖర్చు పెట్టేస్తున్నారు మొత్తం అంతాను. ₹1 మిగలలేదు మీ దగ్గర. మళ్ళీ అప్పుల కోసం వెళ్తున్నారు, ఆ 50,000 సరిపడలేదు మీకు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతకాలం అయినా అలానే ఇంకొస్తారు. పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువులు చదివించాలి, వాళ్ళు పెద్దవాళ్ళు చేయాలి, మీరు డబ్బు నిల్వేసుకోవాలి కదా. మనిషి జీవితం అంటే ఎంతో కొంత ఒక ₹10 నిల్వేయాలి కదా. నిల్వ ఉండదు మీ ఇంట్లో. నిల్వ ఎప్పుడైతే లేకుండా పోయిందో మీ దగ్గర రూపాయి ఉండదు. అంటే మీ ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉంది. అప్పుడు తెప్పించుకున్నాను అనుకోండి, అంటారు ఎవరైనా పక్క వాళ్ళు చెప్పారనుకోండి, చెప్తే ఏంటండి ఇలా ఉంది పరిస్థితి అంటే, ఏదోలే మా కష్టాలు మా బాధలు మావి, ఏదో వచ్చింది ఏదో అటు సరిపోతుంది. అలా కాదు. వచ్చిన జీతం నిలబడాలి అంటే ఈ వాస్తు ఉంది ఎక్కడో తప్పు, అది వచ్చి చూసుకొని మీరు చేయండి. చేసిన తర్వాత చక్కగా మీకు మంచి ఫలితాలు వస్తాయి, ఆ వాస్తు ఫలితాలు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఒక లైన్లో పడిపోతారు. అప్పుడు మీ జీతం కొంత మిగులుతుంది. మొత్తం ఖర్చు అయిపోతుంది, గంగా ప్రవాహం అయిపోతుంది మీ జీతం. మీ ఇంట్లో ఏదో తప్పు ఉంది, తప్పు వల్లనే గంగలో కలిసిపోతుంది మీ డబ్బంతా. రాత్రి పగలు కష్టపడి వస్తారు, ఆ డబ్బంతా ఏమవుతుంది, వాస్తు దోషం ఉంటే ఎగిరిపోద్ది. అంచేత గ్రహించండి చాలా జాగ్రత్తగా. ఈ చెప్పిన ఇప్పుడు నేను ఇక్కడ వేసింది గేటు, ఇవన్నీ మీ ఇంట్లో ఉంటే చూసుకోండి. ఈ వీడియో మాత్రం మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందికి కూడా చూసి ఇలాంటి విషయాలు కనుక ఇలాంటి తప్పులు వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మేము కష్టపడి చెప్పినందుకు, మీరు వాళ్ళకి చెప్పినందుకు నలుగురికి ఉపయోగపడుతుంది అన్నమాట వాస్తు. అందుకే మేము 99 టీవీలో ఈ వాస్తు కార్యక్రమం పెట్టాం. సర్వే జన సుఖనో భవంతు అంటారు కదా, అందరూ బాగోవాలనే మేము ఇది పెట్టినందుకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అంచేత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.